చూడబోతున్నారు సముద్రపు రాజు సముద్రపు దొంగ ప్రపంచ యాత్రికుడు నా అన్వేషణ. సోమాలియాలో సముద్రపు దొంగల జీవన విధానం ఏంటంటే యాక్చువల్గా ఒక ఇన్వెస్టర్ ఉంటారు. ఇన్వెస్టర్ వచ్చి డబ్బులు ముందు పెట్టుబడి పెడతారు. సో వీళ్ళందరూ సముద్రపు దొంగలుగా తయారయ్యి షిప్పుల్ని ట్రాక్ చేసి వెళ్ళి దాన్ని దోచుకుంటారు. 20% మాత్రమే సక్సెస్ రేటు, మిగతా 80% ఫెయిల్యూర్ ఉంటుంది అనమాట. సో వెళ్ళి ఆ షిప్ని దొంగలించుకొని ఒడ్డుకు తెచ్చుకొని ఆ తర్వాత వాళ్ళతో బార్సానాలు ఆడి అలాగే అదే జీవన ఉపాధి. సోమాలియాలో సముద్రపు దొంగలు జీవన ఉపాధి అనేది చాలా అది అందరూ చేస్తారు. అది ఇక్కడ అందరూ చేసేదే. ఇంకో విషయం ఏంటంటే మీరు చూసుకుంటే సోమాలియా ప్రజలకి ప్రధాన ఆధారం ఫిషింగ్ అనమాట. సో వీళ్ళకి అతిపెద్ద కోస్ట్ లైన్ ఉంది. అతిపెద్ద కోస్ట్ లైన్ సోమాలియా ప్రజలకు ఉందన్నమాట. 3500 కిలోమీటర్ల కోస్టల్ లైన్ అయితే వీళ్ళకి ఉంది. సో దానివల్ల ఏంటంటే వీళ్ళకి అత్యధికంగా చేపలు ఎక్కువ పండుతాయి. ఎక్కడా దొరకని పెద్ద మంచి చేపలు వీళ్ళకి దొరుకుతూ ఉంటాయి. వీళ్ళ ప్రధాన ఆదాయం వచ్చేసి చేపలు పట్టుకోవడం, చేపలు అమ్మడం. కానీ విదేశీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వచ్చి ఈ కోస్టల్ లైన్లో దొంగతనాలు చేయడం మొదలుపెట్టారనమాట. మీకు చూసుకుంటే